తెలంగాణలో తొలి అమరుడైనటువంటి సాయీశ్వరాచారి మొన్న అత్యంత పాశవికంగా తాను ఆత్మార్పణం చేసుకోవడం జరిగింది. దానికి మద్దతుగా, దానికి సంఘీభావంగా ఈరోజు ఈ మహబూబ్నగర్ తెలంగాణ చౌరస్తాలో అన్ని బీసీ కుల సంఘ నాయకులు, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు మేము ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి, ఏదైతే వాళ్ళు ఉచిత హామీలు ఇచ్చి ఈరోజు హామీలు అమలు చేయకుండా ముందుకు వెళుతూ ఈరోజు బీసీ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి బలిదానాలు కూడా మనం మొట్టమొదటిసారిగా తెలంగాణలో సాయీశ్వరాచారి మరణం చూడడం జరిగింది. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం బీసీ సమాజానికి, మనందరం ఐక్యతతో అంటే గ్రౌండ్ నుంచి పోరాడదాం తప్ప ఇటువంటి ఆత్మార్పణలు వద్దని మేము ఈ సభాముఖంగా అందరి ప్రజా సంఘాల తరఫున, విద్యార్థి సంఘాల తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తెలంగాణ సమాజానికి, విద్యార్థి సంఘానికి. ఎందుకొరకంటే బీసీలు అంటేనే ఒక ఆత్మాభిమానం గల వ్యక్తులం మనం. ఎందుకొరకంటే ఏదైనా ఒక విషయం చర్చనీయాంశం ఉందంటే దాని కొరకు మనం ఎందాకైనా పోరాడే తత్వం కలిది మన బీసీ భావజాలం ఉన్నది. బీసీ ప్రజల్లో అదొక మొదటి నుంచి ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మనం చూసినాం, శ్రీకాంతాచారి అమరుడు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెద్ద ఉద్యమం జరిగిందో మనం చూడడం జరిగింది. అదే తరాలో ఈరోజు సాయీశ్వర్ మరణం తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ముఖ చిత్రం మారిపోయింది. ఎందుకొరకంటే అదొక రకమైన భావజాలం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది. మేమేమంటామంటే ప్రభుత్వాలు ఈరోజు అంటే చేతగాని హామీలు ఇచ్చి ఈరోజు బీసీ మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. ఎందుకొరకంటే ఈరోజు ఒక సాయీశ్వరాచారి మరణం ఈరోజు తెలంగాణకు అంటే ఒక దినంగా మేము ఒక అమరుల దినంగా భావిస్తున్నాం. ఎందుకొరకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే 42% రిజర్వేషన్ ప్రభుత్వాలు అమలు చేయడం లేదు, రేపు బీసీలకు రాజ్యాధికారం రాదు అనే ఒక తలంపుతో సాయీశ్వరాచారి పెట్రోల్ పోసుకొని ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. అంటే ఎంతవరకు ఈరోజు ఆ ఇంటెన్షన్లో గురవుతున్నారో సమాజం మొత్తాన్ని మీరు ప్రభుత్వాలు గమనించాలి. 3 ప్రభుత్వాలు ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా ఈరోజు ముందుకెళ్తూ బీసీలను, బీసీ విద్యార్థులను, బీసీ భావజాలాన్ని ఈరోజు తుంగలోకి తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం బీసీ సమాజానికి, బీసీ విద్యార్థి సంఘానికి, ప్రజా సంఘాలకు ఒకటే చేస్తున్నాం, రేపు జరగబోయే ఎలక్షన్లో బీసీల కోట్లు బీసీలకే వేసుకొని బీసీ భావజాలని బలంగా మనం గ్రామీణ స్థాయిలో విస్తరిస్తే రేపు భవిష్యత్తులో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీలు దిగొస్తాయి. ఎందుకొరకంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల సర్పంచ్ ఎలక్షన్లో మన బలం ఏంటో ఒక్కసారి చూపిస్తే సాయి ఈశ్వరాచారి మరణానికి అదొక మనం నిజమైన నివాళిగా అర్పించిన వాళ్ళు అవుతాం. రేపు స్థానిక సంస్థల్లో మెజార్టీ స్థానాలు బీసీలు గెలుచుకొని మనం ప్రభుత్వాలకు సవాలు విసిరాలి. ఎందుకంటే నెక్స్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉన్నాయి, తర్వాత మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఈ స్థానిక సంస్థలు మన సర్పంచ్ ఎలక్షన్లో కనుక మన భావజాలాన్ని మనం ఏ విధంగా మన బలం నిరూపిస్తే ఖచ్చితంగా రేపు పార్టీలు దిగొస్తాయి. రేపు 42% ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చి గద్దెనెక్కిందో ఆ రిజర్వేషన్ అమలు కానికి ఒక అవకాశం ఉంటుందని మనందరం భావిస్తున్నాం. దానికి అనుగుణంగా ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ మేము బీసీ ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు మన ఓటు మనకే వేసుకొని మన వ్యక్తులను గెలిపించుకుందాం. మనకు పార్టీలు ముఖ్యం కాదు, బీసీ భావజాలం ఇంపార్టెంట్. ఏ పార్టీలో ఉన్న బీసీలైనా సరే బీసీలకి ఓటు వేసి గెలిపించండి. అప్పుడే మనం సాయీశ్వరాచారి మరణానికి నిజమైన నివాళి అర్పించిన వాళ్ళు అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు బీసీ రిజర్వేషన్ల విషయంలో పొరపాటు చేసినటువంటి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడానికి సాయి ఈశ్వరాచారి మరణం ఒక గుణపాఠంగా మారాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ చౌరస్తా, మహబూబ్నగర్ జిల్లా కేంద్రం తెలంగాణ చౌరస్తాలో ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఇది కుల సంఘాలు, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సమాజంలో ఎప్పుడు ఎలాంటి ఉద్యమాలు జరిగినా కూడా ఆత్మ బలిదానాలు కావచ్చు, మొదటిగా అమరులయ్యేది బీసీలే. ఆ రోజు కొమరం భీం నుండి మొదలుకొంటే తెలంగాణ ఉద్యమంలో కానీ ఈరోజు బీసీల రిజర్వేషన్లో కానీ మొదటిగా అమరులైనటువంటి బీసీలకు మేము ఒకటే, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలకు కానీ, బీసీ కుల ప్రజా సంఘాలకు కానీ, బీసీ వాదులకు కానీ ప్రజలందరికీ కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఇక్కడ నుండి మనము ఈ సమాజంలో మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదుర్కొని మనం నిలబడి, కలబడి, కొట్లాడి మన హక్కులను మనం సాధించుకోవాలి. కానీ ఈ రకంగా ఆత్మ బలిదానాలు చేసుకుంటే మనమే నష్టం ఏర్పాటు చేసుకునే వాళ్ళం అవుతాం. కనుక ఆ విధంగా కాకుండా
వచ్చే రోజుల్లో ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి రాజ్యాధికారం ఏదైతే ఉందో మనం ఆ దాన్ని గుర్తించి ఆత్మ బలిదానాలు కాదు, మాకు రాజ్యాధికారం ముఖ్యమని చెప్పే విషయాన్ని మనం ఈ ప్రజా సంఘాల నాయకులందరం కూడా రేపు ప్రతి ఒక్కరు చర్చించుకునే విధంగా ఉద్యమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఏదైతే 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మోసం చేసిండ్రో అటు విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలి. ఇప్పటికైనా బీసీలకు న్యాయం చేసే విధంగా వాళ్ళ పావులు కదపాలి. లేకుంటే రేపు జరగబోయేటటువంటి అన్ని రకాల ఎన్నికల్లో, రేపు జరగబోయేటటువంటి సర్పంచ్ ఎన్నికల్లో, ఆ తర్వాత వచ్చేటటువంటి అన్ని రకాల ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో, ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంబడే స్పందించి బీసీ రిజర్వేషన్ల పైన ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని బీసీలందరికీ న్యాయం చేయాలని చెప్పేసి, లేదంటే రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి ఉద్యమాన్ని తట్టుకునే విధంగా వాళ్ళు నిలబడకపోతే వాళ్ళ ప్రభుత్వాలు కూలిపోతాయని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం ఈ తెలంగాణ చౌరస్తా నుండి హెచ్చరిస్తూ ఉన్నాం. బీసీ ఉద్యమం కోసము తొలి అమరుడుగా అయ్యిండు. తెలంగాణ ఉద్యమంలో కూడా శ్రీకాంతాచారి గారు కూడా అమరుడయిండు. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ బీసీ ఉద్యమంలో మొదటి అసలు బాసింది సాయి ఈశ్వరాచారి. సంగారెడ్డి దగ్గర పోచారం గ్రామవాసి, వాళ్ళ నాయన బంగారం పని చేసేవారు, వాళ్ళ నాయన చనిపోయిండు. సాయి ఈశ్వరాచారి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఒక ముదిరాజు అమ్మాయిని పెళ్లి చేసుకొని 3 పిల్లలు అయిన తర్వాత ఈరోజు ఆత్మార్పణ చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ మీరు ఉద్యమాలలో పాల్గొనండి, ఉద్యమాలు చేయండి, కానీ ఆత్మహత్యలు చేసుకొని కుటుంబాలను, తల్లిదండ్రులను బజార్లో వేయకూడదని నా ఒక విన్నపం. సాయి ఈశ్వరాచారి ఎంత బీసీవాదైనా తన కుటుంబాన్ని చూసే బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి ఆయన ఆత్మార్పణ చేసుకోవడము పొరపాటుగానే నేను భావిస్తున్నాను. కానీ అసలు భాషుడు కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది బీసీవాదులే చనిపోయినరు. ఇప్పుడు కూడా బీసీవాదంలో కూడా 42% బీసీ రిజర్వేషన్లో కూడా మన బీసీ బిడ్డలే ఇదవుతారు. అయ్యా, మీరెవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకండి, అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి తీసుకొచ్చే ప్రయత్నాలు నడుస్తున్నాయి, మనం కూడా దాంట్లో పాల్గొందాము. కానీ ఆత్మార్పణలు చేసుకొని మీ తల్లిదండ్రులకు, భార్యాపిల్లలకు మీరు కష్టాన్ని కలిగించొద్దు అని నా ఒక విన్నపం.